మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార కథానాయికగా నటించింది. వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. చిరంజీవి కామెడీ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్లు, డ్యాన్స్లు అదిరిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇందులో చిరంజీవి వేసిన స్టెప్పులు, మూమెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ హుక్ స్టెప్ సాంగ్ను రీక్రియేట్ చేస్తూ రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ హుక్ స్టెప్ ఐడియా ఎలా వచ్చింది, మెగాస్టార్ను ఎలా ఒప్పించారు తదితర విషయాల గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ ఇలా చెప్పుకొచ్చారు. మన అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి నెల ఈఎంఐలు కట్టాలి. అలా ఈ సాంగ్కు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో ఈఎంఐలు కట్టాలని గుర్తు చేస్తూ వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. సాధారణంగా కంపోజింగ్ సమయంలో నేను ఫోన్ తీసుకెళ్లను. కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ చేస్తామని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాను. సెట్ లోపలికి వెళ్ళాక కూడా వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కోపం వచ్చి ఫోన్ పగలగొట్టేద్దాం అనుకున్నాను. అలా ఫోన్ పట్టుకోగానే తళుక్కున ఒక ఐడియా వచ్చింది. వెంటనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కేవలం ఫోన్ లైట్ వేసి హుక్ స్టెప్ కంపోజ్ చేశాను. అది చూసి నా భార్య కూడా చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత అదే స్టెప్ను డెవలప్ చేశాను. చిరంజీవి గారి గ్రేస్ను బట్టి దాన్ని డిజైన్ చేసి ప్రస్తుతం మీరు సినిమాలో చూస్తున్న స్టెప్ను ఫైనల్ చేశామని సందీప్ మాస్టర్ చెప్పుకొచ్చారు.